నమస్తే అండి. టైలర్స్ గ్రూప్లో ఉన్న సభ్యులకు నమస్కారము. ఇదిగో చూడండి, ఫస్ట్ నేను దారం ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాను మీకు. మిషన్లో దారము ఇప్పుడు బాబిన్ కేసుకి దారం ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇది బాబిన్ కేసు కదండి. దీనికి దారం ఇలా పెట్టి ఫస్ట్ మన వైపు ఉండాలి. ఇది ఇలా కాకుండా ఫస్ట్ దారం కొంచెం ఈ చేత్తో పట్టుకోండి. మన వైపు ఉన్న దారం తీసుకొని దీన్ని ఒక రెండు రౌండ్లు ఇలా చుట్టండి. 2-3 రౌండ్లు ఇలా చుట్టిన తర్వాత ఒక కమ్మి తీసుకోండి. ఏదైనా సరే ఒక కమ్మి తీసుకొని దీని లోపల ఇలా పెట్టి ఈ దారాన్ని మన వైపుకే ఉండాలి. ఇది చూడండి, గమనిస్తున్నారు కదా, మన వైపుకి దారం ఇలా ఉండాలి, మన వైపుకి. అప్పుడు కింద దీనికి ఉంది ఈ వీలర్కి ఈ బాబిన్ని గట్టిగా నొక్కి పట్టాలి. ఇట్లా నొక్కి పట్టిన తర్వాత ఒక్క నిమిషం, ఇది ఊడింది. ఇట్లా ఊడకుండా ఎక్కువ ఒక 2-3 లైన్లు అలా చుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని గట్టిగా నొక్కి పట్టి ఇట్లా తొక్కుతూ ఉంటే దీనికి రౌండ్ అవుతుందమ్మా. ఇలా దారం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దారం కట్ చేసుకొని బాబిన్లో పెట్టే విధానం. ఇది బాబిన్ అండి, బాబిన్ కేసు. ఇది బాబిన్. దీని లోపలే దీన్ని పెట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 చిన్న నట్టు ఉంటుంది చూడండి. ఇక్కడ సింగిల్ది ఒక నట్టు ఉంటుంది. ఈ నట్టు దగ్గర ఒక లైన్ ఉంది. ఇక్కడ ఆ లైన్ మధ్యలోకి ఈ దారం తీసుకొచ్చి టైట్గా పట్టుకొని ఈ యొక్క రేకులాగా ఒక లేయర్ ఉంది చూడండి, దాని కిందకి దీన్ని ఇలా నొక్కి పట్టి ఇలా అన్నామంటే దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఈ హోల్లోకి దారం వచ్చేస్తుంది. దీన్ని కొంచెం పైకి లాక్కోవాలి. దారం ఇలా ఫ్రీగా వచ్చేలాగా చూసుకోవాలి. దీంట్లో మనము పెట్టేటప్పుడు చూడండి, సూది ఇలా పైకి పెట్టుకోవాలి. సూది అనేది ఈ దారం ఉంది కదండి, దీన్ని ఇలా పెట్టుకోండి. హోల్లో నుంచి దీన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఎడమ చేతితో పట్టుకోవాలి. దీన్ని ఎడమ చేతితో పట్టుకొని దీని కింద నుంచి ఇక్కడ చూడండి, దీని కింద నుంచి ఈ హోల్ ఉంది కదా, ఇక్కడ ఒక పిన్ ఉంది. ఈ హోల్ ఈ పిన్నులో పెట్టేలాగా ఈ దారం మాత్రం ఈ రంధ్రానికి ఇలా పెట్టుకోవాలి. ఈ కమ్మీ లాంటిది పై భాగానికి రావాలి. చూడండి, ఇలా ఈ హోల్లో కరెక్ట్గా పెట్టి ఇలా పెట్టినప్పుడు ఒక శబ్దం వస్తుంది, మనకి నొక్కాలి. అది టక్కుమని శబ్దం వస్తుంది. అప్పుడు బాబిని పట్టింది అని అర్థం. ఇప్పుడు దారం వేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఇది ఇచ్చారు కదండి, దీన్ని దారం తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇట్లా హోల్ లాగా కనిపిస్తుంది. దీని లోపలికి వేసుకోవాలి. ఫస్ట్ దీని నుంచి ఇలా 2 స్ప్రింగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ప్లేట్లు లాగా ఉన్నాయి. ఈ 2 ప్లేట్ల మధ్యలో నుంచి దారం తీసుకోవాలి. అలానే కింద కూడా రౌండ్గా ఇలా పైకి రావాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ వీలర్ని కొంచెం పైకి పట్టుకోండి. ఈ కమ్మి అనేది పైకి వస్తుంది మీకు. దానిలో ఒక హోల్ ఉంది. ఇప్పుడు ఆ హోల్ నుంచి మనం దారం ఎక్కించవచ్చు. ఇట్లా అటువైపు నుంచే ఎక్కాలి. ఎక్కడైతే దారం తీసుకున్నామో ఆ పక్క నుంచే ఎక్కాలి. ఇలా మొత్తం ఇలా లాక్కున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లింక్ ఉంది చూడండి, మనకి కొక్కీలాగా ఒకటి ఉంది. ఈ యొక్క ప్లేట్కి ఆనిచ్చితే థ్రెడ్ పైన ఇలా పట్టుకుంటే ఈ కొక్కీలోకి దారం పడుతుంది. లేదా ఇలా కూడా మీరు దూర్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాని తర్వాత నెక్స్ట్ మనం సూదిలోకి దారం ఎక్కించాలి. నవ్వొద్దండి, నాకు దారం హోల్ కనిపించలేదు. ఎక్కించరా. ఇది ఎడమ చేతి వైపు నుంచి హోల్కు కుడి చేతి వైపు దారం లాక్కోవాలండి. ఎక్కించేటప్పుడు సూదిలోకి ఎడమ చేతి వైపు రంధ్రం నుంచి సూదిలోకి ఎక్కించి కుడి చేతి వైపు దారం లాక్కోవాలి. ఇలా లాగిన తర్వాత ఈ వీలర్ని పట్టుకుంటే సూది కిందకి వెళ్తుందండి. చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు సూది కిందకి వెళ్తుంది. మన వైపుకి లాక్కోవాలి. వీలర్ కూడా ఇలా లాగి పైకి అడుగునున్న దారాన్ని పైకి తీయాలి. ఇట్లా అడుగు దారం పైకి దీంతో పట్టుకుంటే వచ్చేసింది. చూడండి, అడుగున దారము. ఈ 2 కలిపి ఈ పాదాన్ని పైకెత్తి ఈ 2 మధ్యలో ఈ లైన్లో నుంచి వెనక్కి లాక్కోవాలండి. ఇలా వెనకేసుకొని మళ్ళీ పాదాన్ని కిందకు దించాలి. ఇప్పుడు నేను ఒక లైన్ వేసి మీకు కుట్టి చూపిస్తాను చూడండి.
చూడండి కుట్టు బాగా వచ్చింది. ఇలా కట్ చేసి చూడండి కుట్టు బాగా నీట్గా వచ్చింది. లైన్ మనకి ఇక్కడ పింక్ దారంతో వేసాను, మీకు అంతగా ఆ కలరమే కనిపించట్లేదు కానీ బాగా వచ్చింది కుట్టు. ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఈ సూది పైకెత్తండి, లోపల బాబిన్ కేసు తీసేసేయండి, బయటికి తీసేసేయండి. మిషన్ తొక్కటం రాని వాళ్ళు ఈ సూదిలో దారం కూడా తీసేయండి, పాదం పైకెత్తండి. ఇది ఉంది కదా, ఈ వీలర్ని మీ వైపు లాక్కోండి, మీ ముందుకి ఇలా లాగండి, చక్రాన్ని ఇలా లాగాలి. కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇలా తిరుగుతుంది చక్రం, అటువైపుకి వెళ్ళిపోతుంది, మన వైపుకే తిరగాలి. ఇలా తిరుగుతా ఒట్టిగా ఇలా మన వైపుకి ముందుకి ఇలా అంటా మీరు కొడతా ఉండండి. ఇలా ఒట్టి కాళ్ళతో తొక్కడం నేర్చుకోండి. సడన్గా ఇలా తిరుగుతుంది. అప్పుడు ఇలా తిరిగినప్పుడు ఏంటంటే సూదిలో ఎక్కిన దారం బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ వీలర్ మన వైపుకే తిప్పుకొని ఒట్టి కాళ్ళతో ఈ బాదం కేసు తీసి ఈ పాదం పైకెత్తి ప్రాక్టీస్ చేయండి తొక్కడం. ఇలా తొక్కగా వీలర్ అనేది మీ వైపుకే తిరుగుతుంది. పొరపాటున ఇలా తిరిగింది అనుకోండి రివర్స్, దారం బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా ఇలా ప్రాక్టీస్ చేసుకోండి, మీ వైపు తిప్పుకొని మిషన్ ప్రాక్టీస్ చేసుకోండి విడిగా తొక్కటం. థ్యాంక్స్ అండి.